హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ ప్రైవేట్ బుకింగ్ వచ్చింది మనకి. ఇప్పుడే పక్కనే ఉంది పికప్. డైరెక్ట్ వెహికల్ లోడ్ చేసినాకనే చూపిస్తాను. శంకర్పల్లికి వెళ్ళాలి. కాటన్ వేస్ట్ బండలు ఉన్నాయి, ఓ 4 బండలు ఉన్నాయి. చలో పికప్కి అయితే పోదాం, నడవాలి. ఇది మన లోడ్, 4 బ్యాగులు. 39 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్. ఆల్మోస్ట్ సగం దారి కవర్ చేసుకున్నాం. అన్ని కన్స్ట్రక్షన్ సైట్లే, మనం పోతున్నది కూడా కన్స్ట్రక్షన్ సైట్కే. ఆల్మోస్ట్ వచ్చేసినాం. 3-4 కిలోమీటర్లు చేయిస్తున్నది ఇంకా. ఊర్లు అన్ని మాయమైపోతున్నాయి అన్నట్టు. మనం వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్ కి. రోడ్లు కూడా అయిపోయినాయి అన్నట్టు. ఇక ఇది ఊరు స్టార్ట్ అవుతుంది దీని నుంచి. ఊరు అక్కడెక్కడో స్టార్ట్ అయిపోయింది కానీ ఏడికి మన రోడ్ కనెక్టివిటీ కూడా ఖతం అయిపోయింది. హోటల్ మామిడి తోట. ఒకటి ఆల్రెడీ ప్లాట్లు వేసేసి.
ఇంకెక్కడ ఉంది వీళ్ళ సైట్ కనిపిస్తలేదు. ఈ రోడ్ వస్తే గింతనే ఉన్నది, ముందరికి అని బండి వస్తుంది. ఆడికి పోయినాక చూసుకుందాంలే. చాలా వచ్చేసినాం మొత్తానికి. రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అలా డెలివరీ చేయాలి. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది ఆడ. ఈ ట్రిప్ ఇక్కడికి క్లోజ్. ఇదంతా ఇటుకలు తయారు చేసే కంపెనీ అన్నట్టు. డెలివరీ అయిపోయింది. యాక్చువల్లీ ఆ ఫోటో దించి డెలివరీది వాళ్ళకి పెట్టాలి, డెలివరీ చల్లని బిల్లు. కాకపోతే ఇక్కడ ఇంటర్నెట్ వస్తలేదు. ఇంటర్నెట్ వస్తే వాళ్ళకి బిల్ పంపిస్తే వాళ్ళు చూసి మనకి క్యాష్ వేస్తారు అన్నట్టు. ఇది వాళ్ళ ఆన్లైన్ కస్టమర్ 39 కిలోమీటర్స్ వచ్చింది. ఆన్లైన్లో 1200 చూపెట్టిందంటే ఇక అంతనే ఇస్తా అన్నాడు. ఇక చూద్దాం ఇక్కడ ఆపి మళ్ళా. ఇది చూడండి మొత్తం గ్రీన్, టోటల్ అడవిలో ఉన్నది, మొత్తం అడవిలో ఉన్నది అన్నట్టు. ఇక్కడ నుంచి బుకింగ్ కూడా అటు పోవాలి రోడ్ మీద. ఆపైతే ఆ ఫోటో పంపిద్దాం. చాలా రిటర్న్ వెళ్ళిపోదాం సిటీలకు. ఇక లోపలికి పోయినాకనే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుకింగ్స్. ఎక్కడ వెయిట్ చేస్తలేను, సీదా వెళ్ళిపోతున్నాను. ఆటో 4-5 కిలోమీటర్ లోపల పోయినాక అప్పుడు ఆడ వెయిట్ చేసి చూద్దాం.